హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్జామ్ టాక్స్. నేనైతే మొన్న ఆదివారం కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళాను. ఆరాధ్యకి కొన్ని థింగ్స్ అయితే పర్చేస్ చేద్దామని. ఈ ప్యాంట్స్ చూశాను, ఒకటి 150 అట. ప్లాజో నైట్ వేర్కి అయితే బాగుంటాయి. అదే ఇవి చార్మినార్ దగ్గర అయితే 100కే ఉన్నాయి. మోస్ట్లీ ఇక్కడైతే ఫిక్స్డ్ అండ్ బోర్డ్స్ అయితే పెట్టారు. ఈ టాప్స్ ఏమో 250 ఆ రేంజ్లో ఉన్నాయి స్టార్టింగ్. ఈ సైడ్ అయితే నేనేం కాస్ట్ అయితే అడగలేదు, జస్ట్ కొన్ని వీడియో క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను. అసలు ఎక్కువ ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు, నేను ఎక్కువ వీడియోస్ కూడా తీసుకోలేదు. ఈ ప్యాంట్స్ అయితే 250 ఆ రేంజ్లో ఉన్నాయి. మోస్ట్లీ అన్ని ఫిక్స్డ్ బోర్డ్సే పెట్టేశారు. అంతకుముందు అయితే బార్గెన్ చేస్తే తగ్గించేవాళ్ళు, ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా ఫిక్స్డ్ బోర్డ్స్ అయితే పెట్టారు. కొన్ని కలెక్షన్ అయితే చూశాను, ఎక్కువ కూడా చూడలేదు. ఈ బ్లాక్ బీడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేనైతే 350 అన్నారు, బార్గెన్ చేశాను, వాళ్ళు ఇవ్వలేదు, సో అందుకే తీసుకోలేదు. యాక్చువల్లీ అక్కడ ఆ రోజు వర్షాల వల్ల అనుకుంటా ఎక్కువ షాప్స్ కూడా లేవు, కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి. అంతకుముందు కేపీహెచ్బి అంటే చాలా మంచి కలెక్షన్ ఉండేది. ఇప్పుడైతే దీనికంటే ఆన్లైన్ షాపింగ్స్, ఇన్స్టాగ్రామ్ పేజెసే బెటర్ అనిపిస్తుంది నాకు. ఈ జుమ్కాస్ అయితే ప్రతిదీ 200, ఇక్కడ కూడా ఫిక్స్డ్. నాకు ఈ జుమ్కాస్లో ఇదైతే చాలా బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. అక్కడ పక్కన పెట్టాను, తర్వాత చూసేసరికి ఎవరో తీసేసుకున్నారు. సో ఇంకా నేను అందుకని ఏమీ అయితే తీసుకోలేదు. ఇక్కడ కేఎల్ఎం షాపింగ్ మాల్ ముందు రాజమండ్రి వారి రోస్ మిల్క్ సెంటర్ ఉంటుంది. తమ్ముడు అయితే బాదం పాలు తీసుకున్నాడు, నేనైతే మాల్పూరి తీసుకొని తినేసాను. తిరిగి అయితే అలసిపోయాను, అందుకని కొంచెం సేపు బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇక్కడ లాంగ్ స్కర్ట్స్ అయితే చూశాను, ఈచ్ వన్ 250 అట. నేనైతే ఒకటి తీసుకున్నాను. అండ్ తర్వాత బుజ్జి పాపకైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. నాకైతే మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ పేజెస్, ఆన్లైన్ షాపింగే బెటర్ అనిపించింది ఇలా తిరగడం కంటే. ఈసారి ఎక్కువ కలెక్షన్ అయితే లేదు అసలు. ఇక్కడ ఏ సెట్ అడిగినా కూడా 1500, 1300, అస్సలు తగ్గించలేదు, బార్గెన్ చేసిన. నేనైతే పుజ్జిదానికి ఈ జడ కోసం అయితే వచ్చాను. నాకైతే కావాల్సిన సైజ్ అయితే దొరకలేదు, అండ్ నాకు కావాల్సిన దుపట్టా షేడ్ కూడా దొరకలేదు. స్ట్రీట్ షాపింగ్ అంటే మస్ట్ అండ్ షుడ్గా బార్గెనింగ్ స్కిల్స్ అండ్ ఓపిక కూడా చాలా ఉండాలి. ఫైనల్గా అభినవ్కి ఒక అంబ్రెల్లా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. నా వీడియోని ఒక లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోవచ్చు కదా.